హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగలబోతుందా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూసిన వైఎస్ఆర్సీపీ ఇంకా కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా ఎక్కడ పోయారో కూడా కనిపించడం లేదు. పదవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన నేతలంతా ఇప్పుడు పదవులు పోగానే పత్తకు లేకుండా పోయారు. అయితే త్వరలోనే వైఎస్ఆర్సీపీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లయితే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరాజు గత కొన్ని రోజుల ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఓకే చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన వెంటే సిద్ధ రాఘవరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలో తాజాగా వరద బాధితులకు సహాయంగా 50 లక్షలు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఆ యొక్క విరాళాన్ని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఇవ్వడం జరిగింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సిద్ధ రాఘవరాజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరిక ప్రస్తావన కూడా ఆయన తీసుకురావడంతో నాకు అంతా తెలుసని, త్వరలోనే మళ్ళీ కలుద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మాట ఇచ్చారట. అయితే దీంతో ఇక సిద్ధ రాఘవరాజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని సిద్ధ వర్గీయులైతే తెలుపుతున్నారు. అయితే ఇదే జరిగితే వైఎస్ఆర్ సిపికి పుండు మీద కారం చల్లినట్లే మరొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు.